2025 సంవత్సరంలో ఇక్కడికి జనవరి నెలలో వచ్చాము. అమ్మా అప్పుడు డాడీ గర్భఫలం లేని వారు నిలబడండి అన్నప్పుడు నేను విశ్వాసంతో నిలబడ్డాను. డాడీ ప్రార్థన చేయగానే నేను కింద పడిపోయాను. అమ్మా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ముందు పడేశారు. మీరు వెళ్ళినాక టెస్ట్ చేయించుకోండి అని అన్నారు. అమ్మా నాకు పిల్లలు లేక 4 ఇయర్స్ అవుతుంది. అమ్మా నేను ఇక్కడికి వచ్చి డాడీతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకున్నా. జనవరి 26వ తారీఖు ఇక్కడికి వచ్చిన. ఫిబ్రవరి 13వ తారీఖు టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. దేవుడు నా గర్భాన్ని తెరిచి నాకు కుమారుని ఇచ్చిండు. 4 సంవత్సరాల నుంచి మీకు గర్భఫలం లేదు. ఎప్పుడైతే 2025 జనవరి మాసంలో ఇక్కడికి వచ్చారు, అవునన్నయ్య, జనవరి 26కి వచ్చారు. 26కి వచ్చాను. 13వ తారీఖు టెస్ట్ చేయించుకున్నాను. ఆ రోజు గర్భఫలం లేని వారు నిలబడండి అన్నప్పుడు నిలబడ్డాను. మొక్కుబడి చేసుకున్నాను. అమ్మా మొక్కుబడి చేసుకొని వెళ్ళినా. నాకు దేవుడు గర్భం తెరిచిన తర్వాత నేను ఆ మొక్కుబడి దేవుడికి చెల్లించిన. ఇప్పుడు సంతోషంగా ఉన్నారమ్మా. చక్కని కుమారుని ఇచ్చాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాసం పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతుంది. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు.